వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. సర్పంచ్ తెలంగాణ సర్పంచ్ల ఎన్నికల నగారా మోగనుందా? ప్రస్తుతానికి ఏదైతే ఉన్నదో ఫిబ్రవరి 2024లో సర్పంచ్ల ఏదైతే గతంలో ఏదైతే సర్పంచ్లకు సంబంధించిందో వారి సమయం అప్పటికే ముగిసింది. ఇప్పటికీ దాదాపుగా 15 నెలల పాటు సర్పంచ్లు లేక గ్రామాలు సర్పంచ్లకు సంబంధించిన విలువలబోతున్నాయి. ఎక్కడ కూడా గ్రామ సమస్యల పట్ల ఎవరు కూడా పట్టించుకునే నాథుడు లేడు. వారికి సంబంధించిన దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టుగా ఏదైతే ఇంతకుముందు చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాల సమయంలో దాదాపుగా 600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్టుగా తెలిసాయి. ఆ నేపథ్యంలోనే 600 కోట్ల రూపాయలు కాదు, మొత్తానికి 12,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయని తెలిసారు. సర్పంచ్లు అందరూ తనకు సంబంధించిన తన గ్రామ సమస్యలకు సంబంధించింది ఎప్పుడైతే పనిలో భాగంగా పరిశుభ్రతలో భాగంగా ఏదైతే పనులు ఉన్నాయో సీసీ రోడ్లు, ఎల్ఈడి లైట్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, శ్మశాన వాటికలు, పొడి చెత్త తడి చెత్త దానికి సంబంధించిన సమీకరణ, దాన్ని తీసుకువెళ్ళి అక్కడ పరిశుభ్రత విషయంలో గ్రామ సమస్యల పట్ల సర్పంచులు ఏదైతే తన నిబద్ధతగా తన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఏదైతే ప్రయత్నంలో చేసే భాగంలో ఇగొస్తాయి అగొస్తాయి అన్నట్టుగా గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళ కాలయాపన చేసిందో ఖచ్చితంగా మేము మీ బిల్లులు చెల్లిస్తాం, మీకు కావాల్సిన బకాయిలు మీకు ఖచ్చితంగా ఇస్తాము అన్నట్టు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల పట్ల విశ్వసించి తన ఉన్న సొమ్ముతో కానీ ఇంకా బయట నుండి అప్పులు తీసుకొచ్చి సైతం ఆ గ్రామాలకు ఏదైతే పనులు సంబంధించి ఎక్కడ కూడా పనులు ఆపకుండా పూర్తిగా చేశారు. ఆ నేపథ్యంలోనే అనేక మార్లు తనకు రావాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నదో వారిని వెంటనే విడుదల చేయాలి అని ఆందోళన చేపట్టారు. అనేక మార్లు ఆందోళన చేపట్టి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించిన సెక్రటరేట్ ముట్టడికి, అలాగే అసెంబ్లీ జరుగుతున్న సమయంలో కూడా వాళ్ళు మాట్లాడడానికి నివేదికలు అందించడానికి ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. అనేక మార్లు రేవంత్ రెడ్డి గారిని, అలాగే మంత్రులు సీతక్క గారిని, శ్రీధర్ బాబు గారిని, మనకు సంబంధించిన పున్నం ప్రభాకర్ని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. కాకపోతే ఆ విషయాలపై ఎవరు కూడా పట్టించుకోలేదు. తర్వాత నిన్న 153 కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పారు. ఆ 150 కోట్ల రూపాయలు దేనికి అనే విషయంలో ఇప్పటిదాకా దానికి ఒక స్పష్టత లేదు. 12,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు రావడం ఉండగా కేవలం 153 కోట్ల రూపాయల ఒక విడుదల చేయడంతో, అది కూడా విడుదల చేశారు అని చెప్తున్నారు. విడుదల చేశారా లేదని దాని మీద కూడా స్పష్టత లేదు. అయితే దీనికి సంబంధించిన గ్రామ సర్పంచులు అనేక మార్లు ఏదైతే నివేదికలు సమర్పించారో నిన్న కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. దాంట్లోనే ఏం జరిగింది, వాస్తవానికి ఆ నిధులు 150 కోట్ల రూపాయలు విడుదల చేసి మేము సర్పంచ్ ఎన్నికలకు వెళ్తాము అనేదైతే ఒక సంకేతాలు ఇచ్చారో ఆ సంకేతాలపై ఈరోజు విశ్లేషించడానికి, మాట్లాడడానికి, తమ గోడు వినిపించుకోవడానికి సర్పంచ్లందరూ ఈరోజు మనతోటి ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఇంతకుముందు ఏదైతే డిబేట్స్ నిర్వహించామో ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్దామో అదే నేపథ్యంలో ఈరోజు దానికి ఫాలోఅప్గా ఈరోజు కూడా అదే సమస్యపై మాట్లాడడానికి మరొకసారి ఫోర్ సైజ్ టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మనకు సంబంధించిన సూర సమ్మయ్య గారు, కన్నాల మాజీ సర్పంచ్, అలాగే శ్రీపతి రమేష్ పటేల్ గారు, కామన్పల్లి మాజీ సర్పంచ్, అలాగే సుర్వి యాదయ్య గౌడ్ గారు సర్పంచుల సంఘం జాక్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే లక్ష్మీ నరసింహారెడ్డి గారు సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, అలాగే రాంపాక నాగయ్య గారు సర్పంచుల సంఘం జాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారైనటువంటి మనకు నాగయ్య గారు కూడా ఈరోజు మనతోటి జూమ్ లింక్లో మాట్లాడడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి మనం రాంపాక నాగయ్య గారి దగ్గరికి వెళ్దాం. రాంపాక నాగయ్య గారు, నిన్న ఏదైతే మీరు వెళ్ళి మంత్రులతోని కలవడం జరిగింది, 153 కోట్ల రూపాయలు విడుదల చేశారు, దీనికి సంబంధించిన మీ దగ్గర సమాచారం ఏంటి, దీన్ని ఎలా విశ్లేషిస్తారు చెప్పండి సార్. నాగయ్య గారు. ఫోర్ సైజ్ టీవీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఈ సందర్భంగా మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
153 కోట్ల రూపాయలు బకాయిలు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం మాకు ప్రకటనలు చేయడం మాకు చాలా బాధాకరం సార్. ఎందుకంటే మేము నిన్న కూడా సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మరి అధికారులకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మీ వినతి పత్రం ఇచ్చి వివరించి మొరపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఇది అన్యాయం సార్, మాకు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి చెక్కు జనరేటివ్ ని మాత్రమే మేము విడుదల చేసాము, పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు అని చెప్పి వారికి మేము ఆ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సురు యాదయ్య గౌడ్ గారు మా టీం వెళ్ళినప్పుడు వారు చెప్పడం జరిగింది. కానీ అధికారులు చెప్పేది ఒక రకంగా ఉన్నది, ప్రకటనలు ప్రభుత్వ యంత్రాంగం చెప్పుకుంటా ఒక రకంగా నాయకత్వం, ఒక రకంగా ముఖ్యమంత్రి వారు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అది మాకు చాలా బాధాకరంగా, మరి మా ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, మా మనోభావాలు దెబ్బతినే విధంగా. మరి ఎందుకంటే ఈరోజు వారు చేసిన ప్రకటనల వల్ల గ్రామాల్లో చిన్న చితక అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా మీకు బిల్లులు వచ్చినాయట, పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది, మా డబ్బులు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి సర్పంచ్లు అడిగే పరిస్థితి వచ్చింది. మేము కలెక్టర్ గారిని కలిసినాం, డిఎల్పిఓ, డిపిఓ గారి, ఎంపీడీఓ గారి, పంచాయత్ సెక్రటరీ వరకు మేము కలిసి కూడా మేము ఏమైనా సార్ మా బిల్లులు వచ్చినాయట, మీకు ఏమైనా సమాచారం ఉందా అని చెప్పేసి నిన్న అడగడం జరిగింది. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో, మండల యంత్రాంగం వరకు కూడా ఒక్క పైసా నయా పైసా రాలేదు అని వారు పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. ఆ రకంగా వారు చెప్పినటువంటి ప్రకటనలు కూడా ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఈ రకంగా మమ్మల్ని మభ్యపెట్టి బిల్లులు వచ్చాయని చెప్పడం మాకు చాలా బాధాకరంగా మేము ఫీల్ అవుతా ఉన్నాము. ఎందుకంటే రాష్ట్రం మొత్తము సర్పంచులు అట్టుడికి పోతా ఉన్నారు. ఆవేశంతో ముఖ్యమంత్రి గారిని మొరపెట్టుకుంటూ, విన్నవించుకుంటూ, దండం పెట్టి, దస్తాలు పెట్టి, మోకాలపైన మోకరించి వేడుకున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి కూడా మా అవమానాలు, మా ఆత్మగౌరవాలు చంపుకొని కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నా కూడా పూర్తి స్థాయిలో మాకు నిధులు ప్రకటించకపోవడం మాకు చాలా బాధాకరం. ఎందుకంటే మా జేఏసీ నాయకత్వం ఉంది, సర్పంచుల సంఘ నాయకత్వం ఉంది, సర్పంచుల ముఖ్య విలుసైనా లేకపోతే అధికారికంగా వారు తీసుకున్న లెక్కలు ఉన్నాయి, ఎంబీ బుక్కులు ఉన్నాయి. వారు ఏవైతే తీసుకున్నారో వాళ్ళు తీసుకున్నటువంటి లెక్కల ప్రకారమైనా ఈ విడతలు మీకు మంజూరు చేస్తున్నామని కూడా పూర్తి స్థాయిలో వారి చెప్పకపోవడం, లేదా ఏ యొక్క నిధులు ఇస్తున్నాము, ఎస్ఎఫ్సి ఎన్ని ఇస్తున్నాము, ఎస్డిఎఫ్ ఎన్ని ఇస్తున్నాము, పెండింగ్ ఉన్న నిధులు ఎన్ని, జిల్లాల వారీగా నిధులు ఎన్ని, గ్రామ పంచాయతీలకి రావాల్సిన ఎన్ని ఉన్నాయి, మరి టోటల్గా ఉన్నటువంటి బకాయి ఎంత, రాష్ట్ర వ్యాప్తంగా 12,769 మంది సర్పంచులు ఉంటే వాళ్ళకి ఎంత బకాయి ఉన్నది, దాంట్లో మేము ఇచ్చేది ఎంత ఇస్తున్నాం అనేది కూడా ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయకుండా 153 కోట్లు ఇచ్చినామని చెప్పేసి ఊకనే చెప్పడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా ఆల్రెడీ డబ్బులు వచ్చిన సర్పంచులకు అందరికీ బిల్లులు వచ్చినటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దీన్ని మేము చాలా చింతిస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా కూడా వివిధ రకాల కోణాల్లో ఏ రకంగా మేము విన్నవించినా కూడా వారికి మరి ఎందుకు మా పట్ల వివక్ష చూపుతున్నారు, ఎందుకు మా పట్ల చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతున్నారని మాకు బాధ. ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు మేము ఉన్నాం సార్, మాకు రాజకీయాలు అవసరం లేదు. అన్ని పార్టీల వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు అందరూ సర్పంచులు ఉన్నారు. మా సర్పంచులందరూ బిల్లులు ఇచ్చి మీరు మంచిగా పాలాభిషేకం చేయించుకుంటారని మేము హర్షిస్తా ఉన్నాం, కానీ బాధపడతా ఉన్నాం, మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేస్తారని, మళ్ళీ కొత్తగా ఆలోచన చేసి మా యొక్క బిల్లులు ఇస్తారని మేము ఆలోచన చేస్తున్నాం. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము పూర్తి స్థాయిలో విన్నవించుకుంటా ఉన్నాం. రైట్ సమ్మయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరొకసారి శ్రీపతి రమేష్ పటేల్ గారి దగ్గరికి వెళ్దాం. కామన్పల్లి మాజీ సర్పంచ్ అనేటువంటి రమేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి పటేల్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అలాగే మనకు లక్ష్మీ నరసింహారెడ్డి గారు కూడా రాష్ట్ర అధ్యక్షులు కూడా వచ్చినట్టు కనబడుతున్నది. అలాగే మనకు సంబంధించిన సురు యాదయ్య గారు వచ్చారు. వారందరికీ ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు పటేల్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు అయితే బకాయిలు రాలేదు అని ఎవరైతే మీకు అప్పులు ఇచ్చారో వాళ్ళు చాలా ఓపికగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో 153 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా 153 కోట్ల బకాయిలు ఇచ్చారని పత్రికాముఖంగా చెప్పడం వలన ఎవరైతే అప్పులు ఇచ్చిన వారు వచ్చి మళ్ళీ ఇంటి మీద కూర్చున్నట్టు, ఇంటి ముందట వచ్చి కూర్చునే ఇప్పుడు ఏర్పడ్డది, ఆ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో మీరేమంటారండి పటేల్ గారు? నమస్కారం అండి సార్. పెద్దలందరికీ కూడా నమస్కారం. నా తోటి సర్పంచ్లకి, సర్పంచ్ సోదరులకి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందో ఏం అర్థం అవ్వట్లేదండి. అక్కడ బకాయి ఉన్నది ఎంత, వీళ్ళు విడుదల చేసింది ఎంత, అది దేనిలోకి సరిపోతుంది? సరే, విడుదల చేసింది ఎవరికి విడుదల చేసిండ్రు దాన్ని చాలా మందికి తెలియదండి. పెద్దలు అక్కడ మా సర్పంచ్ సోదరులు కూడా ఉన్నారు.
విషయం ఏంటంటే సార్, అది విడుదల చేసింది సర్పంచుల, మా సర్పంచుల బాధలు చూసో మమ్మల్ని ఏదో గట్టెక్కిద్దామనో మేము ఏదో అప్పులలో ఉన్నాం మమ్మల్ని ఆదుకుందామనో చేయలేదండి. అది చేసింది కేవలం గ్రామ పంచాయతీల్లో కాంట్రాక్టర్ల ద్వారా చేసిన పైసలు, చేసిన బిల్లులు ఆయా కాంట్రాక్టర్లు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలను ఒత్తిడి చేయడం ద్వారా ఈ 153 కోట్లు విడుదల చేసింది. కేవలం కాంట్రాక్టర్ల ద్వారా చేసిన పనులకు గాను సంబంధించిన నిధులు నిన్న విడుదల చేయడం జరిగింది. అది కూడా సరే విడుదల చేసిన అంటే అది లేదండి, కేవలం మీడియా ముందు మాత్రమే, పత్రికల ముందు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఫిజికల్ గా ఎవరి అకౌంట్లకు కానీ ఎక్కడ కానీ రూపాయి జమ కాలేదు. దయచేసి ఇది గుర్తుంచుకోవాలా, గమనించాలా పెద్దలు. ఎవరికి రూపాయి రాలేదు ఇప్పటి వరకు, ఎవరి అకౌంట్ లో క్రెడిట్ కాలేదు. అది గడిచిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తుంది మేము ఆదుకుంటాం, మేము సర్పంచుల్ని మేము ఇస్తామని చెప్పి నోటి మాటలతోనే ఎల్లదిస్తుంది తప్ప ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా జమ చేసింది లేదు. ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పింది ఏమన్నా రేపో ఎల్లుండి ఏమన్నా జమ అవుతుందో లేదో తెలియదు, మాకైతే ఆ నమ్మకం కూడా లేదు. ఇన్ కేస్ అయినా కూడా అవి దేనికి పర్పస్ వాళ్ళు రిలీజ్ చేసిరు అని అంటే కాంట్రాక్ట్ ఎమ్మెల్యేల దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు చేసిన పనులు, దానికి సంబంధించిన బిల్లులు వాళ్ళు విడుదల చేసి ఇవాళ మేమేదో విడుదల చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. నంబర్ 1 సార్. నంబర్ 2, ఎంత కాలం అవుతుందండి ఇది? ఫిబ్రవరి సంవత్సరం అయిపోయిందండి. 16 నెలలు 17 నెలలుగా మేము ఇప్పటికీ గ్రామాల్లో పాలకవర్గం లేదు. మేము తెచ్చిన దగ్గర అప్పులు కుప్పలు, వడ్డీలకు సరిపోవట్లేదు. ఇంకొకటి సార్, ఇవాళ 153 కోట్లు వాళ్ళు విడుదల చేసి ఈ పత్రికల్లో మీడియాల ద్వారా తెలియజేయడం ద్వారా మా పరిస్థితి ఏంటంటే పెన మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయిందండి. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న ఎవరైతే మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు, మా ఫ్రెండ్స్, ఇంకెవరు మిత్రులు, బంధువులు ఎవరు, వాళ్ళు ఈరోజు ఏమైనా నీకు బిల్లులు వచ్చినాయి కదా, మా డబ్బుల సంగతి ఏందనే కాడికి వచ్చింది సార్. ఇవాళ అంటే దీన్ని ఏమనుకోవాలంటే, ఒకటి మన పల్లెటూరులో ఒక సామెత ఉందండి, సాట్లో తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు. ఓకే సార్, ఇదే విషయంపై రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి మన మిత్రులైనటువంటి సురు యాదవ్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గౌడ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనేక మార్లు మనం నిర్వహించాం, ఈరోజు అన్ని డిబేట్స్ నిర్వహించాము, పత్రికాముఖంగా మనం ప్రకటనలు చేశాము, ఆందోళన చేశారు, మీరందరూ కలిసి జాగ్గా ఏర్పడ్డారు. జాగ్గా ఏర్పడిన తర్వాత ఈరోజు ఏదైతే 153 కోట్ల రూపాయలు విడుదల చేసి ఒక్కసారిగా మేము ఇచ్చామని ప్రకటిస్తున్న ఈ సందర్భంలో ఆ జాక్ అధ్యక్షులుగా మీరేమంటారండి సార్? దీని తర్వాత లక్ష్మీ నరసింహనాయుడు గారు మీ దగ్గరకు వస్తానండి. మా గౌడ్ గారు చెప్పండి సార్. యాదవ్ గౌడ్ గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. హలో. ఎస్ సార్, వీఆర్ గెటింగ్ యూ. గో హెడ్, మాట్లాడండి సార్. 4TV ప్రేక్షకులకు కానీ, మా వీక్షిస్తున్న వాళ్ళ ప్రజలకు కానీ, మీ టీవీ మొత్తం యజమాన్యానికి కానీ, ముందుగా మా సర్పంచుల సమస్యల మీద 3-4 సార్లు డిబేట్ పెట్టి మా సమస్యను ప్రజలకు వివరించాలన్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. యాంకర్ గా మీరు మా మీద ఉన్న ప్రేమతో సర్పంచుల బతుకులు ఆగమవుతున్నాయనే దాని మీద, ప్రజలకు తెలవాలనే దాని మీద మీరు ధృవ సంకల్పంతో చేస్తున్నందుకు ధన్యవాదాలన్నా. అయితే ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా వీళ్ళు అమలు కాని హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వస్తుంటారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ సర్పంచులను గౌరవంగా చూస్తున్నాడు. జైల్లో మమ్మల్ని ఎవరన్నా ఈ బిల్లులు అడిగితే అరెస్ట్ చేపించి పోలీస్ స్టేషన్లు పంపిస్తుంది. ఇంకా ఏమన్నా ఉంటే సర్పంచుల మీద ఎట్లా ఉన్నదంటే, గతంలో ప్రభుత్వంలో మీరు పనిచేసిన వాళ్ళు, మీరు అనేక రకాలుగా కేసీఆర్ చేసిన ఆనవాళ్లే కనపడుతున్నాయి, పల్లె ప్రకృతి వనాలు కనపడుతున్నాయి, రైతు వేదికలు కనపడుతున్నాయి, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు కనపడుతున్నాయి, క్రీడా ప్రాంగణాలు కనపడుతున్నాయి. వీటి మీద కేసీఆర్ మీద అంటే ఆయన చేసిన పేరే ఉన్నది. ఇల్లు ఈ సర్పంచులకు మేము ఎందుకు ఇవ్వాలి బిల్లులు అని ఒక కక్ష సాధింపు చర్యలాగా కనపడుతుంది క్లియర్ గా. ఇంకోటి, ఈ ప్రభుత్వం కూడా నిన్న విడుదల చేస్తూ 153 కోట్లు గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేస్తున్నామని చెప్పింది నిధులు. గ్రామ పంచాయతీలలో ఎస్డిఎఫ్ గాని ఎవరు గాని ఏ సర్పంచ్ గాని అది అగ్రిమెంట్లతోని ముడిపడి ఉంటది. అది ఎమ్మెల్యేల ద్వారా సిఫారసు చేసిన
నిధులు కాబట్టి వాళ్ళు కాంట్రాక్టర్లు ఉంటారు. వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా పోయి సచివాలయంలో ఆందోళన చేసిర్రు. వాళ్ళు పర్సెంటేజ్లు ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిర్రు. అట్లా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ 10 లక్షల లోపున్న చిన్న కాంట్రాక్టర్లకు ఒక డబ్బులు రిలీజ్ చేయాలనే దాని మీద అవి SDF అనేది ఇచ్చిర్రు. మేము దాన్ని తప్పు పడతలేము. కానీ గ్రామ పంచాయతీలలో మేము చేసిన పనులు ఎట్లాంటివి అంటే, మేము గ్రామ పంచాయతీ పాలకవర్గం ద్వారా తీర్మానం చేసి మేము వచ్చే స్టేట్ ఫైనాన్స్ నుంచి ప్రతి నెల పడే ఫైనాన్స్ నుంచి మాకు ఇన్ని డబ్బులు పడతాయి అనే దాని మీద ఆ డబ్బులు అంచనాలు వేసుకొని మేము పనులు చేయడం మొదలు పెట్టాం. ఆ పనులు చేసినవి కూడా MB రికార్డులు అయినాయి, AED చెక్ మేజర్లు అయినాయి. మేము అనేక సార్లు SFC నిధులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి సంది కూడా స్టేట్ ఫైనాన్స్ నుంచి గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్ల మీద కానీ గ్రామ పంచాయతీ నిధులు కానీ ఇవ్వకపోవడం అంటే దురదృష్టకరం. ఈ ప్రభుత్వమే అనుకుంటా, దేశంలో ఎక్కడ లేదు ఇంత అధ్వానంగా ఈ పరిపాలన. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కనీసం 3 నెలలకు ఒకసారన్న డబ్బులు చేసేది. ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు వీళ్ళు వచ్చి 17 నెలల సంది డబ్బులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీల పరిపాలన నిర్వీర్యం చేసే దాంట్లో ప్రధానమైన ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోవచ్చు. ఇట్లా చూసుకుంటా పోతుంటే నిన్న వీళ్ళ ప్రకటన చేయంగానే ఇప్పుడు మాట్లాడుతున్న మా సోదరులు అలా ఉన్న వాళ్ళు కూడా అప్పులు చేసి పనులు చేసిన వాళ్ళు బిల్లులు రిలీజ్ అనగానే వాళ్ళ ఇండ్ల కాడ వచ్చి లైన్ కట్టి ఈ సర్పంచ్ ఎక్కడ ఏంది అంటే, మేము సర్పంచ్ పోయి ఏమో మేము మండల పరిషత్ ఎంపీడీఓ ఆఫీస్ లో అదే విధంగా మేము సెక్రటరీలోని అదే విధంగా DPO ఆఫీసు మేము తిరిగి మా బిల్లులు పడ్డాయా సార్ అని అడుగుతున్నాం. వీళ్ళు అప్పులో వచ్చేమో మా ఇండ్ల కాడ ఉన్నారు, పైసలేమో అక్కడ వడలేదని చెప్తున్నారు. మరి ఇంత అయోమయానికి గురి చేస్తున్న ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక కక్షపూర్వకంగా ప్రజలతో వీళ్ళు ఏంటంటే సర్పంచులు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసినామని చెప్పుకుంటే మేము స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ లో పెడతారని వార్తలు వస్తున్నాయి. అంటే జూన్ లో ఎన్నికలు పెట్టాలంటే ఈ రకంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ఈ సర్పంచ్ల సమస్యని డైవర్ట్ చేయాలి. బిల్లులు ఇచ్చినాక ఇంకేం లొల్లి అనేది గ్రామంలో ప్రజలు కానీ అందరూ అంటుంటారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు అట్లా ఆ రకంగా జరుపుకోవచ్చు అనే ఒక కుట్రపూరితమైన వ్యవహారంగా కనపడుతుంది. నిన్న మేము పోయి మాకు రావాల్సిన పెండింగ్ బిల్లుల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, మేము SFC నుంచి ఇన్ని రావాలి ఒక గ్రామానికి, మాకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఇన్ని పనులు చేసినాం. అదే విధంగా మేము CDF కొన్ని ఉన్నాయి, అవి జనరల్ ఫండ్ నుంచి చెక్కులు జనరేషన్ అయ్యి మా డబ్బులు మేము ఊళ్ళల్లో వసూలు చేసినవి కూడా చెక్కులు కొట్టించి జనరేషన్ అయిన చెక్కులు కూడా ఫీజింగ్ లో పెట్టిరు. గతంలో ఫీజింగ్ లో ఉన్నప్పుడేమో వీళ్ళు చెప్పారు ఇయ్యాల వీళ్ళు 6 నెలలు 7 నెలలు గతంలో ఉంటే ఇప్పుడు వీళ్ళు వచ్చినాక 14 నెలలు అవుతుంది. 17 నెలల దాకా ఇట్లనే ఫీజింగ్లు ఉన్నాయి. అంటే చెక్కులు మొత్తం ఫీజింగ్ లో పెట్టి దాన్ని ఎన్నడో ఆ ఫీజింగ్ ఎత్తివేసినాక మేము బిల్లులు రిలీజ్ చేసామంటే అని గొప్పలు చెప్పుకుంటున్నట్టు కనపడుతుంది. మేము క్లియర్ గా చెప్తున్నాం, ఇప్పటికైనా మేము మా బిల్లులు చెల్లించినాకనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి. లేకపోతే రాష్ట్రంలో ఉన్న మేము సర్పంచ్లం అంతా 12,769 మంది సర్పంచ్లం, ఏ సర్పంచ్కైనా కనీసం 1,00,000 నుంచి 2 లక్షల నుంచి 10 లక్షల కోటి రూపాయలకు వచ్చే సర్పంచ్లు ఉన్నారు. కానీ ఈ బిల్లులు వసూలు చేయాలనుకుంటున్నాం. ఇవి ఇవ్వకపోతే ఎన్నికలు బహిష్కరిస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడినాక మా సర్పంచ్లను కూడా కొంతమందిని భయపెట్టించి వాళ్ళ పార్టీలలో చేరితే డబ్బులు వస్తాయనే ఆశతో కూడా మా సర్పంచ్ సోదరులు చేరిరు. అయినా కానీ వాళ్ళ కనికరం లేదు. ఏ రకంగా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా సర్పంచులు అంటే వానవాళ్ళు అక్కడ కట్టించిన నిర్మాణం చేసిన ఒక కేసీఆర్ మీద అంటే ఒక కుట్రపూరితమైన రాజకీయంగా కనపడుతుంది. ఓకే యాదవ్ గౌడ్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఒకసారి మనం సర్పంచుల ఫోరం అధ్యక్షులైనటువంటి లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నరసింహారెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే మన యాదవ్ గారు చెప్తున్నారు, అలాగే మనకు సంబంధించిన నాగయ్య గారు చెప్పారు, అలాగే మనకు పటేల్ గారు కూడా చెప్పారు. విషయం ఏంటంటే ఏ సూచన మేరకు ఏ ప్రతిపాదన మీద 153 కోట్ల రూపాయలు విడుదల చేశారండి. ఇప్పుడు ప్రస్తుతం రావాల్సింది 12,000 కోట్ల. అది SDF ఫండా లేకపోతే CDF ఫండా లేకపోతే ఇంకెక్కడ ఫండా? దానికి సంబంధించిన వారికి ఏది చెప్పకుండా ఈరోజు ఇట్లా విడుదల చేయమనేది దేనికి సంకేతం ఏంటి? దీని విషయంపై మీరేమంటారండి యాజ్ ఏ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా? ముందుగా ఫోర్ సైడ్ టీవీ ఛానల్ వారికి, అదేవిధంగా జమీల్ గారికి, ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
రమేష్ గారికి, అదే విధంగా సూరి గారికి, మా యాదయ్య గౌడ్ గారికి, మా నాగయ్య గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ 2 రోజుల క్రితం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రకటన చేసిందో సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు 153 కోట్లు విడుదల చేస్తా ఉన్నాము. దాదాపుగా 9,990 పనులకు గాను 10 లక్షల లోపు రూపాయల ఉన్న ఏదైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులు మొత్తం చెల్లిస్తున్నామని చెప్పి టీవీలలో అదే విధంగా పత్రికల ద్వారా మేము వినడం జరిగింది, చూడడం జరిగింది. అయితే దానికి సంబంధించి మరి గ్రామాల వారీగా సర్పంచులు మా బిల్లులు వచ్చినాయని చెప్పి ఎవరు కూడా చెప్పడం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదైతే జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో వీరు ఒక తూతు మంత్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్రంలో చూస్తా ఉన్నారు. అంటే సర్పంచుల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. గతంలో సర్పంచులు చాలా మంది చనిపోయారు, అదే విధంగా ఉద్యమాలు జరిగినాయి, అదే విధంగా కొట్లాడడం జరిగింది. వాటన్నిటిని కప్పిపుచ్చడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తే మా పని అయిపోతుంది అని చేతులు దులుపుకోవచ్చు అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఈరోజు మేము కొట్లాడుతున్నది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 12,769 మంది సర్పంచుల యొక్క బిల్లుల గురించి. రాష్ట్రంలో మొత్తం 1,200 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తం ఈరోజు ఉన్నది. నేను నిన్న కూడా పత్రికా సోదరులకు ఏదైతే పత్రికా సమావేశం ఉందో పత్రికా సమావేశంలో కూడా నేను ఒకటే చెప్పిన, అసలు గ్రామ పంచాయతీ వారీగా మొత్తం బకాయిలు ఎన్ని, ఈ బకాయిలలో మీరు ఎన్ని బకాయిలు చెల్లించారు, ఇంకా బకాయిలు ఎంత పెండింగ్ ఉన్నవి, ఎస్డిఎఫ్ నిధుల కింద, సిడిఎఫ్ నిధుల కింద, అదే విధంగా సిఎఫ్సి నిధుల కింద, అదే విధంగా ఓఎస్ఆర్ నిధుల కింద గ్రామ పంచాయతీలో చేసినటువంటి పనులు మొత్తం ఎంత. మేము దిగిపోయే నాటికి ఫిబ్రవరి 4, 2024 నాటికి మొత్తం గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని విడుదల చేసిరు ఇప్పటి వరకు, మీరు ఇంకా విడుదల చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అదే విధంగా సంబంధిత శాఖ మంత్రి గారిని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇది కేవలము ఏంటంటే రాజకీయం కోసము, వాళ్ళ స్వార్థం కోసము, ఏదైతే ఇప్పటిదాకా మా సోదరులు చెప్పిర్రో కాంట్రాక్టర్లు ఎవరైతే పనులు చేసిర్రో ఆ కాంట్రాక్టర్లకు వాళ్ళు చేసినటువంటి ఏదైతే అలజడి ఉన్నదో సెక్రటేరియట్ లో దానిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టడం జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. వీటి విషయాన్ని తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి గ్రామీణ ప్రాంతంలో సర్పంచులు లేక, గ్రామీణ ప్రాంతంలో సర్పంచుల వ్యవస్థ లేక, పాలక వర్గాలు లేక, పారిశుద్ధ్య నిర్వహణ కానివ్వండి, అదే విధంగా ఏదైతే గ్రామ పంచాయతీలో చేయాల్సినటువంటి పనులు ఏ విధంగా అటకెక్కినాయో ఒక్కసారి తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు. ప్రజలు మొత్తము ఈరోజు వెయిట్ చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, సర్పంచులు ఎప్పుడు వస్తారు, ఈ గ్రామాలు ఎప్పుడు బాగుపడతాయి, ఈ గ్రామాలు గతంలో ఉన్న మాదిరిగా మళ్ళీ ఎప్పుడు తిరిగి ఆదర్శవంతంగా ఆరోగ్యంగా మారుతాయని చెప్పి చూస్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి సర్పంచులను పట్టించుకోక ఇటు ఇచ్చినటువంటి హామీలను తుంగలోకి దొక్కి ఒక నియంత పాలనను ఈరోజు రాష్ట్రంలో కొనసాగిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మరి 2024 ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఏదైతే సర్పంచుల పదవి కాలం అయిపోయిన తర్వాత మరి పంచాయతీ కార్యదర్శులను అదే విధంగా ప్రత్యేక అధికారులతోటి ఏదైతే పరిపాలన మొదలు పెట్టిరో ఈ రాష్ట్రంలో, మరి మొదలు పెట్టినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు గ్రామ పంచాయతీ వారిగా ఎన్ని నిధులు మీరు విడుదల చేసిరో కూడా, గ్రామ పంచాయతీ ఏదైతే సౌలభ్యం కోసం మీరు ఎన్ని నిధులు విడుదల చేసిరో దాని మీద కూడా మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇలా పంచాయతీ కార్యదర్శులకు జీతం వస్తే పంచాయతీ కార్యదర్శులు కూడా వాళ్ళ జీతాలు సరిపోక ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థను నడిపిస్తున్నారంటే మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోయినామో ఒక్కసారి మన ఈ ప్రభుత్వం ఏ స్థాయికి నెట్టేసిందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మీ 4 సైట్స్ టీవీ ద్వారా ప్రభుత్వానికి ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాను. 2024, 2019, 2024 కాల వ్యవధిలో ఎవరైతే సర్పంచులు పనిచేసిరో, ఏవైతే బిల్లులు పెండింగ్లు ఉన్నాయో ఆ యొక్క బిల్లులు మొత్తము, అదే విధంగా గడిచినటువంటి 15 నెలల్లో ఏదైతే కార్యదర్శులు, సెక్రటరీలు, అదేవిధంగా మన పర్సన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో
స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళు ఎవరైతే ఖర్చు పెట్టినారో వాళ్ళ యొక్క బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. లక్ష్మీనరసింహ గారు, ఇంకొక విషయం ఏంటంటే కేంద్రం నుంచి వెళ్ళి 15వ ఆర్థిక సంఘం ఏదైతే ప్రణాళిక ప్రకారం ఒక 1540 crores రావాలి. ఆ నిధులు కూడా మనం సేకరించలేకపోయాం. ఆ నిధులు కూడా మునిగిపోయినట్టేనా, లేకపోతే దానికి మన రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా నరసింహారెడ్డి గారు? ఇప్పుడు ఏమైతుంది సార్ అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే డబ్బులు ఒక వ్యక్తికి ఏదైతే 832 రూపాయలు ఇవ్వాలనేటువంటి అంశం ఏదైతే ఉందో సంవత్సరానికి, అదేవిధంగా దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా 832 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ అట్టి డబ్బును సంవత్సరానికి రెండు సార్లుగా కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటోళ్ళు ఇంతకు ముందుకు. అయితే గడిచినటువంటి 15 నెలలలో పాలకవర్గం లేదు కాబట్టి ఆ 1400 కోట్ల రూపాయలు అనేది రావాల్సి ఉన్నది ఆగిపోయింది. రేపు పాలక మండలి ఏర్పాటు అయినాక కూడా కొత్త ఒక పాలకవర్గం ఏర్పాటైతే కూడా ఆ యొక్క డబ్బు అనేది రాదు. ఆ డబ్బును కోల్పోవడంలో, తెలంగాణకు ఆ వనరులను కోల్పోవడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. అదేవిధంగా వారి వైఫల్యం వల్లనే, వారి అంటే చేతగానితనం వల్లనే ఈ డబ్బును మనం కోల్పోయాము అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. రైట్ సార్, ఇదే విషయంపై ఒక సూర సమ్మయ్య గారు, కన్నాల మాజీ సర్పంచ్ అయినటువంటి సమ్మయ్య గారి దగ్గరికి వెళ్దాం. సమ్మయ్య గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఉన్నదానికి పోతే ఊడ్చుకున్నది కూడా పోయినట్టుగా ఈ రోజు ఏదైతే ఉన్నదో కేంద్రం నుంచి వెళ్ళి రావాల్సిన బడ్జెట్ కూడా ఈ రోజు మనకు రాగలేకపోయింది. 15,014 కోట్ల రూపాయలకు సంబంధించిన అది కూడా మనం ఈ ఎన్నికలు వాయిదా వేయడం వల్లనో, మన అసమత వల్లనో మనం అది కూడా కేంద్రం నుంచి రావాలని బడ్జెట్ను కూడా మనం సేకరించకపోయినాం. ఈ విషయంపై ఈ రోజు పరిస్థితి ఎట్లున్నదంటే ఇంటి నుంచి వెళ్ళి బయట వెళ్ళాలంటే కూడా సర్పంచులకు ఇబ్బంది కలిగే విషయంగా ఉన్నది. అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి ముంగట కూర్చున్న ఈ సమయంలో మీరు ఎలా స్పందిస్తారండి? అయితే సార్ 4 సైడ్ టీవీకి అందరి పక్షాన సర్పంచుల సమస్యలు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే సర్పంచులు పడే ఇబ్బందులు ప్రజలకు కూడా తెలవాలి. చాలా మంది సర్పంచులు ఎంతో మంది కలలు కానీ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పని ఆనాడు ఆ సర్పంచులుగా పోటీ చేసి గెలుపొంది ఆ ఊరిని అభివృద్ధి చేసే దిశగా వాళ్ళు పనిచేయడం జరిగింది. ఆ బకాయిలని గత ప్రభుత్వం, నేను ఒకటి ఉదాహరణ చెప్తా సార్, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడే పని చేసినా ఇమ్మీడియట్ గా చెక్కు రాసిస్తే సెక్రటరీ గారు పైసలు తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇచ్చే ఆనవాయితుండే. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సర్పంచ్ అందరూ జన్యుని తెలుసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఫ్రీజింగ్ అనేది స్టార్ట్ చేసిండో అప్పటి నుండి సర్పంచులు చాలా వరకు పనులు చేసి నష్టపోయి ఎంతో మంది సర్పంచులు చనిపోవడం జరిగింది, కూలీలుగా మారడం ఈ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది తప్ప ఇప్పుడు బిల్లులు ఆగడం అనేది గత టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే చేయడం వల్లనే ఆ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడమే ఆ ప్రభుత్వం కారణం తప్పిదం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు. నేను సర్పంచ్ 2 సార్లు పోయిన టర్మ్ సర్పంచ్ ఉన్నాం, ఈ టర్మ్ సర్పంచ్ ఉన్నాం. ఆనాడు ఏ విధంగా ఉండే సర్పంచ్ ఫ్రీగా స్వేచ్ఛ ఉండే, చేసిన పని వెంటనే డబ్బులు వచ్చేది. ఇప్పుడు మా సర్పంచ్ సోదరులు అందరూ చెప్పినట్టుగా 100% సర్పంచ్ బాధపడ్డది వాస్తవం. కానీ గత ప్రభుత్వంలో బిల్లులు ఉండడం వల్ల, పెండింగ్ ఉండడం వల్ల ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏదైతే పెండింగ్ బిల్లు అప్పుల రాష్ట్రం చేసిండ్రు, 6,50,000 నుంచి 7,00,000 కోట్లు అప్పుల రాష్ట్రం చేసిండ్రు. వాళ్ళు చేసిన పాపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంబడెంబడి ఒక్కొక్క బిల్లు అని కడుగుతూనే, జీతాలు ఇచ్చుకుంటూనే, పెండింగ్ బిల్లు ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు. ఇలా సర్పంచ్ ఎలక్షన్లు ఆపడానికి గల కారణం ఏంది? ఆనాడు కులగణన చేయాలి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఎవరి జనాభా ఎంత వారికి అంత వాటా అనే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయడం వల్ల ఎలక్షన్ ఆగింది తప్ప ఏదో సర్పంచుల బిల్లుల కోసం పెండింగ్ పెట్టి నామమాత్రం ఇలా కొన్ని బిల్లు రిలీజ్ చేసి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ పోవడానికి ప్రభుత్వం ఉద్దేశం కాదు. చూపిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. అంత పెద్ద స్థాయి నుండి మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, మన జీతాలకు ఎంత ఇస్తా ఉన్నాం, పెండింగ్ బిల్లు ఎంత ఇస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు నిర్మోమాటంగా ముఖ్యమంత్రి స్థాయి నుండి ఆనాటి కేసీఆర్ లాగా అబద్ధం చెప్పకుండా ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఇన్ని కోట్ల ఆదాయం వస్తా ఉంది, ఇంత మందికి బడ్జెట్ రిలీజ్ చేసినాం, ఇన్ని అప్పులు రిలీజ్ చేసినాం అని ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. నేనేం చెప్తా ఉన్నానంటే ఈ పాపం వాళ్ళదే అయినప్పటికీ ప్రభుత్వం చొరవ తీసుకొని మెల్లమెల్ల డబ్బులు అడ్జస్ట్ చేస్తూ సర్పంచులు ఇబ్బంది పడొద్దు, చేసిన కాంట్రాక్టులు ఇబ్బంది పడొద్దు అని చెప్పని దాదాపు 153 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ నిధులు, ఎస్డిఎఫ్ 85 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ సెక్రటరీలకు కూడా ఇంటిమేషన్ వస్తా ఉంది.
గౌరవ డిపిఓల ద్వారా ఏ గ్రామ పంచాయతీ ఎంత బిల్లులు ఉన్నాయో అన్ని రిలీజ్ చేసి ఇచ్చాడని చెప్పని తెలపడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అబద్ధం అనేది లేదు. తప్పకుండా ఇంకా పెండింగ్ బిల్లులు కూడా ఇచ్చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. పూర్తి స్థాయిలో సర్పంచుల బాధల్ని గుర్తు పెట్టుకున్నది కనుకనే ఆ బిల్లు రిలీజ్ చేస్తా ఉంది. రాజకీయం లేదో పార్టీ ఏ పార్టీ అనేది ప్రభుత్వం చూడలే. సమయ గారు ఒక్క నిమిషం ఈ బిల్లు మంజూరు చేయడం జరిగింది. సమయ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రావాల్సింది 12,000 కోట్ల రూపాయలు, అది ఎక్కడ జరిగిందో, గత ప్రభుత్వం హయాంలో జరిగిందా లేకపోతే ఈ ప్రభుత్వం హయాంలో జరిగిందా అనేది విషయాన్ని పక్కన పెడితే ఆ గ్రామానికి సంబంధించిన నిధులే కదా అక్కడ వాళ్ళు చేసింది. మా గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులే కదా చేసింది. ఆ విషయంలో స్పష్టత లేకుండా ఇంతకుముందు ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలలో కేవలం 600 కోట్ల రూపాయల బిల్లులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. కానీ ఈరోజు మొత్తం తేలిందంటే శ్వేతపత్రం ఎందుకు విడుదల చేస్తలేదు? ఇప్పుడు కావాలని జూలైలో ఎలక్షన్స్ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ నిర్మించబోతున్నామో ఆ సమయంలోనే ప్రజలను ఒకసారి పక్కదోవ పెట్టడానికే, ప్రజల నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మెప్పుడు పొందడానికే ఈరోజు 153 కోట్ల రూపాయలు విడుదల. దాన్ని కూడా క్లియర్గా చెప్పలేదు. ఈ విషయంలో మీరేమంటారండి అదే మాజీ సర్పంచ్? సార్ నేనేమంటా అంటే 12,000 కోట్ల బిల్లు అనేది అబద్ధం సార్. అది 12,000 కోట్లు ఉండదు. 1,200 కోట్ల చిల్లర బకాయిలు పెండింగ్ ఉన్నాయని చెప్పని తెలిసింది. దీనికి సంబంధించి మేమేమంటున్నాం అంటే రాష్ట్రం అనేది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, అదేవిధంగా కొన్ని అనాలోచిత ఆలోచన వల్ల గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని ఒకవైపు చెల్లిస్తూనే రాష్ట్ర బడ్జెట్ ని మరొక వైపు సెట్ చేస్తూనే ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్లులు కానీ ఆర్ఎన్పి కానీ ఎక్కడెక్కడ పెండింగ్ బిల్లులు ఉన్నాయో, గత ప్రభుత్వం చేసిన బిల్లులు అప్పులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఒకటి చేస్తా ఉన్నారు. తప్పకుండా ఏదైతే సర్పంచులు ఇప్పటిదాకా ఇబ్బంది పడతా ఉన్నారో ఆ బిల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. రాష్ట్రంలో ఖజానా లేకపోవడం వల్ల ఇబ్బంది తప్ప సర్పంచ్ ఎలక్షన్ అనేది మనకు ఆపడం బిల్లుల పేరు కొసబరులా కాదు. ఇదే విషయంపై యాదయ్య గారు ఒక లేవనెత్తారు. మా మిత్రుడు సర్పంచ్ గారు అని చెప్తున్నారు, భుజాన పైన వేసుకొని అన్ననే బిల్లులు ఇప్పించేటట్టు మాకు చెప్పినందుకు కూడా సంతోషం. కానీ ఒకటి, ఇప్పుడు ఉన్న వ్యవస్థలో మేము సర్పంచులము పోయి బిల్లులు అడిగితే మమ్మల్ని అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేసిరో అన్న మిత్రుడు చెప్పాలి. మరి ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలో ఆ సర్పంచ్ గారు మరి బిల్లులు గత ప్రభుత్వంలో పెట్టినంటే గత ప్రభుత్వంలో మేము చెప్పినాం, మేము పని చేసినాం, మాకు గొప్పగా మా ఆనవాళ్ళు ఆడ గుర్తుండిపోతాయి. ఏ గ్రామంలో కానీ సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ మన ఊరు మనబడి కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు చేసినాం. భారతదేశంలో చరిత్రలో మనం చెప్పుకున్నాం, మన భారతదేశంలో అవార్డులు ఎంపిక చేస్తే 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయని చెప్పుకున్నాం. ఇంత గొప్పగా చేసినాం, ఇంత ఇది చేసినాం. కానీ వీళ్ళు 153 కోట్లు ఎస్డిఎఫ్ నిధులే రిలీజ్ చేసిరు అంటారు. మరి అందాల పోటీలు పెట్టి 250 కోట్లు వాళ్ళకు ఇచ్చి వాళ్ళ చుట్టూ ఈయన తిరుగుతుండు, ప్రయాణం చేస్తుండు. ఈ ప్రభుత్వంలో మంత్రివర్గం కానీ వీళ్ళంతా తిరిగి వాళ్లకు ఎక్కడ కూడా కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా చూస్తుంది ప్రభుత్వం. కానీ మేము సర్పంచులం ఇంత మంచిగా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం. మేము బిల్లులు అడిగితే మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పొద్దున్న దాకా అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఇది ప్రజా ప్రభుత్వంలో మరి ఎక్కడన్నా జరిగిందా? దేశ చరిత్రలోనే సర్పంచులని పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి కూర్చోబెట్టిన చరిత్ర ఉందా? ఇప్పుడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పాలనలో క్లియర్ గా కనపడుతుంది. ఇంకొకటి, మేము రాజకీయాలు జోలికి పోతలేం, మేము ఇండివిజువల్ గా గెలిచిన వాళ్ళం, మా పెండింగ్ బిల్లులు ఇచ్చి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించు. ఇప్పటికీ ఈ స్థానిక సంస్థలలో ఉన్న కనీసం మున్సిపల్ చైర్మన్ల పదవి కాలం అయిపోయింది, వాళ్ళు కార్పొరేట్ కౌన్సిలర్లు లేరు. అనేక రకాలుగా ఉన్న పట్టణాలలో కూడా ఇబ్బంది జరుగుతుంది, ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కానీ ఇప్పుడు మొన్న నీటి ఎదుట వస్తే మళ్ళా మాజీ సర్పంచులమే మేము ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్న సెక్రటరీ కానీ మేము సలహాలు సూచనలు ఇచ్చి మేము సమస్యలు పరిష్కరించినాం. కానీ ఇంత బాగా మేము చేస్తున్నాం, అయినా కానీ మీ ప్రభుత్వం మా మీద ఒక కక్ష సాధింపు చేసి బిల్లులు ఇవ్వకుండా 1,200 కోట్లు వీళ్ళు అధికారంలోకి రాగానే స్పెషల్ ఆఫీసర్లను మా పదవి కాలం అయిపోయినప్పుడు హడావిడిగా లెక్కలేసుకొని మాకు
1,200 కోట్లు ఉన్నాయని అధికార ప్రభుత్వం ప్రకటించింది. Okay, ఈ యాదయ్య. ప్రభుత్వం ప్రకటించినప్పుడు 1,200 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ అని మేము అంత శ్వేతపత్రం రిలీజ్ చేయమని మా సర్పంచ్ సంఘాలు అంటున్నాం. Yes. ఇప్పటికి మీ బిల్లులు ఎస్ఎఫ్సి ఎంత ఇచ్చారు స్టేట్ ఫైనాన్స్ నుంచి వెళ్ళి ప్రభుత్వం వచ్చిన సంగతి, అదే విధంగా ఎస్డిఎఫ్ రిలీజ్ చేసిర్రు, ఎంత కమిషన్లు తీసుకొని ఆ బిల్లు కూడా ఇచ్చారు. ఆ బాధ కూడా ఆ కాంట్రాక్టర్లకు తెలుసు, ఆ పనులు చేసిన వాళ్ళకి తెలుసు. ఇట్లాంటివి ఇవన్నీ శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? ఇప్పటికే ఎన్నికలలో ఊతందుకు ప్రజల్ని డైవర్ట్ చేస్తుంది. ఈ డైవర్ట్ చేసే రాజకీయాలు ఈ కాంగ్రెస్ కు మంచిగా అలవాటు అయిపోయినాయి. ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో కూడా ప్రజలు ఊళ్ళల్లో రేషన్ కార్డులు వస్తాయని పూర్తి స్థాయిలో చూస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని చూస్తున్నారు, పెన్షన్ 2,000 నుంచి వెళ్ళి 4,000 పెరుగుతాయని చూస్తున్నారు, చదువుకున్న విద్యార్థులు స్కూటీలు వస్తాయని చూస్తున్నారు. అదే విధంగా అన్నమో రైతు బంధు పైసలు 10,000 నుంచి వెళ్ళి 15,000 5,000 వేస్తామని చెప్పిర్రు, అవి రైతులు ఎదురు చూస్తున్నారు. అనేక రకాలుగా హామీ ఇచ్చి దీన్ని డైవర్ట్ చేసేందుకు ఎప్పుడు ఒక డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లియర్ గా కనపడుతుంది. మరొకసారి మీ వద్దకు వస్తానండి. మనం రిలీజ్ చేసినట్టు 153 కోట్లు ఎన్నికలు పోవాలనే ఒక స్ట్రెంత్ మీద రిలీజ్ చేసి ప్రజలకు మా ప్రజాప్రతినిధుల మీద ఒక బిల్లులు వచ్చినాక కూడా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక ప్రజలకు భావం కలిగిస్తేందుకే ఈ కుట్రవంతురు. కానీ ఈ కుట్రని మేము ఎట్టి పరిస్థితుల్లో తిప్పి కొడతాం. మేము ఎంతటికైనా బిల్లులు ఇచ్చే వరకు ఈ ప్రభుత్వం పైన పోరాడతాం. బిల్లులు ఇచ్చే వరకు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. యాదవ్ గౌడ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి సూర సోమయ్య గారి దగ్గర వెళ్దాం. సోమయ్య గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ప్రస్తుతం అయితే సోమయ్య గారు అన్నారు దీనికి సంబంధించిన 12,000 కోట్ల రూపాయల బకాయిలని చెప్తున్నారు, అది అవాస్తవం అని చెప్పారు. చాలా కరాఖండిగా అవాస్తవం అని చెప్పినప్పుడు మనం ఏమంటున్నామంటే 12,000 రూపాయలు కాదు కదా, ఒక రూపాయి కావచ్చు, 10,000 కావచ్చు, 6,000 కావచ్చు, 1,200 కోట్లకు సంబంధించింది 1,200 కోట్లకు అని చెప్తున్నారు కదా, అది కూడా అబద్ధం, పూర్తిగా అవాస్తవం అని చెప్తున్నారు. వాస్తవానికి చూసినట్టయితే 1,200 కోట్ల రూపాయలు రావాల్సిందనగా శ్వేతపత్రం విడుదల చేయడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారా లేదా అని మీరేమంటారండి ఈ విషయంపై? మేము ఇప్పుడు ఏదైతే సమ్మయ్య గారు మాట్లాడినరో 1,200 కోట్లున్నాయా, 100 కోట్లున్నాయా, అసలు రూపాయి ఉందా, అప్పు ఉందా లేదా అనేది ప్రభుత్వం దగ్గర డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు ఇండివిజువల్ గా నా గ్రామ పంచాయతీ నేను చెప్పుకోగలుగుతా. 12,769 గ్రామ పంచాయతీ, 12,769. పటేల్ గారు మీ దగ్గరకు వస్తానండి. పటేల్ గారు మీ క్వశ్చన్ కూడా తీసుకున్న తర్వాతనే సోమయ్య దగ్గరికి వెళ్తాను. సోమయ్య దగ్గరికి సారీ జమీల్ గారు, రెడ్డి గారు 12,769 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, డేటా అనేది పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ దగ్గరనే ఉంటది, ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటది. వారు ఇప్పుడు ముందుగా సమ్మయ్య గారు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి, అసలు గ్రామ పంచాయతీలో ఎన్ని రకాలైనటువంటి నిధులు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి పనులు చేయొచ్చు, ఆ పనులకు సంబంధించి బిల్లులు ఏ రకంగా మనకు విడుదల అవుతాయి, అదంతా మీరు ఒకసారి ఆలోచన చేయాలి, తెలుసుకోవాలి. నేను ఏమంటున్నానంటే ప్రభుత్వం ఈరోజు సిడిఎఫ్, ఎస్డిఎఫ్, సిఎఫ్సి, అదే విధంగా ఓఎస్ఆర్ నిధులు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీల వారిగా మొత్తం 2024 ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఎన్ని బకాయిలు పెండింగ్ లో ఉన్నవి, ఆ బకాయిలో పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇప్పటి వరకు ఎన్ని విడుదల చేసిర్రు, ఎన్ని బకాయి ఉన్నాయి అనేది మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం మేము. మళ్ళా కొత్తగా చెప్పేది ఏముంటది, ఇంకా మళ్ళా కొత్తగా చెప్పేది అయితే ఏం లేదు. ప్రభుత్వం దీనిపైన ప్రభుత్వము ఒకవేళ ప్రభుత్వం వాస్తవంగా సర్పంచుల మీద ప్రేమ ఉండి సర్పంచులను ఆదుకోవాలి, సర్పంచులు చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి, ఇంకా సర్పంచులను మనం నొప్పియొద్దు, వాళ్ళని అప్లపాలు చేయొద్దు, రోడ్డు మీకు తేవద్దు అనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంటే ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిర్రో, ఎన్నికల ముందు స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ఏమని, సర్పంచులు ఎవరు కూడా అధైర్యపడొద్దు, సర్పంచులను నేను కాపాడుతా, సర్పంచుల బిల్లులు మొత్తం నేను చెల్లిస్తా అని చెప్పిర్రు. అలాంటి ప్రేమ ఉంటే మీరు రేపు పొద్దున ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, రేపు పొద్దున ఒకటి రిలీజ్ చేస్తే తెలుస్తుంది కదా మొత్తం అసలు బకాయి ఎన్ని ఉన్నాయి, వీళ్ళు కుర్చీలో కూర్చున్నాక వచ్చినాక ఎన్ని విడుదల చేసిరు, ఎంత బకాయి ఉన్నదనేది తెలుస్తుంది కదా. దానికి మేము సిద్ధము. ఒకవేళ మాకు రూపాయి ఇచ్చేది లేదనుకో, ఒకవేళ రూపాయి బిల్ల కూడా ఏ సర్పంచ్ కూడా బకాయి లేదు, అసలు పైసలు ఇచ్చేది లేదనుకో, మీరు ఎలాంటి
మీరు ఏ విధమైనటువంటి శిక్ష వేసినా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మేము దేనికైనా సిద్ధమే. సోమయ్య గారు ఖచ్చితంగా మీ వద్దకనే వస్తానండి. లాస్ట్కు మీరు కంక్లూడ్గా ఇవన్నీ సమాధానాలు మీరు నోట్ చేసుకోండి, ప్రతి విషయాన్ని నోట్ చేసుకున్న తర్వాత మీరు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే మీరు కాంగ్రెస్కు సంబంధించిన పూర్తిగా మీరు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి. పటేల్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ పటేల్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పారో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది కాబట్టి అంచెల వారీగా ఒక్కొక్క అంచెల వారీగా ప్రతి విషయాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై పటేల్ గారు, రమేష్ పటేల్ గారు మీరేమంటారండి? సార్ పటేల్ గారు, సార్ మీ వాయిస్ చాలా డిస్టర్బ్ అవుతుందండి, కొంచెం మీరు ఒకవేళ కనుక ఆడియో సార్ అక్కడికి వస్తున్నా సార్, అది నెల అవుతుందండి వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఇయర్ ఫోన్స్ తీసేయండి సార్, డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి, ఖచ్చితంగా వస్తుంది సార్. ఓకేనండి, ఇయర్ ఫోన్స్ తీసేస్తే డైరెక్ట్ ఫోన్లో మాట్లాడేయండి. వీళ్ళు 15 నెలలు అవుతుందండి అధికారంలోకి వచ్చి. ఎగ్జాక్ట్లీ సార్ తీసేసిన సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి. గో హెడ్ సార్, గో హెడ్ సార్. వస్తుంది సార్, మాట్లాడండి. రావట్లేదండి? వస్తుందండి, మాట్లాడండి. సార్ వీళ్ళు 15 నెలలుగా అధికారంలోకి వచ్చిన తెలంగాణ నుండి అదే చెప్తున్నాండి. ఎంతసేపు గత ప్రభుత్వం అవినీతి, లేదంటే కాళేశ్వరం నిధులు లేవు, ఎంతకాలం ఇంకెంతకాలం? మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుందండి. ఒక రోజు 2 రోజులు కాదు. అది చెప్పుకోవడానికి కొద్దిగా ఆలోచించాలి, లేకపోతే సిగ్గుపడాలి. 15 నెలల నుండి ఎంతకాలం మేము కాళేశ్వరం కారణంగానే వెనకబడిపోయినాం. డబ్బులు లేవు, లేకపోతే గత ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రజలు వాళ్ళని పక్కకు పెట్టిరు. మీరు కొత్తగా మీరు చెప్పేది ఏంటండి? మీరేదో గొడవ ఇస్తారనే కదా, మీరేదో పొడిచి సాగదీస్తారు, లేకపోతే పైకెత్తుకుంటారనే కదా మీకు అధికారం ఇచ్చింది. ఇవాళ వీళ్ళు చేసింది ఏంది? 153 కోట్లు దేనికంటే అక్కడ 1200 కోట్లు అక్కడ పెండింగ్ ఉన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒకరు 12,000 కోట్లు అంటున్నారు, కొంతమంది 1200 అంటున్నారు, 6,000 కోట్లు అంటున్నారు. సరే, ఏదేమైనా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. అది కాకుండా ఎంతసేపు అందుకోసమే అయింది. కాళేశ్వరం ఒకే ఒక్క మాట చెప్తున్నారండి వీళ్ళు, కాళేశ్వరం. ఏమి తప్పింది అసలు? వాళ్ళకి ఏమైనా ఉందా అవకాశం చెప్పండి? అది పాలన చేత కాక ఇవన్నీ. పటేల్ గారు చాలా ఇబ్బందిగా ఉన్నాడండి, మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్. రమేష్ పటేల్ గారు, మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి. ఏం ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళంతా చూడట్లేదా? అన్ని గమనిస్తున్నారు. కర్ర కాల్చి వాత పెడతారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, గుర్తుంచుకోవాలా? కర్ర కాల్చి వాత పెడతారు. 153 కోట్లు ఇవ్వగానే మేమేదో పొడిగేసినామని చెప్పి రేపు మేము ఎన్నికలకు పోతామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. రైట్, ఇదే విషయంపై ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే రాంపాక నాగయ్య గారి దగ్గరికి వెళ్దాం. వస్తున్నానండి ఖచ్చితంగా. సమ్మయ్య గారు మీ దగ్గరికే వస్తాను లాస్ట్కు. నాగయ్య గారు ప్రస్తుతం ఏదంటున్నారంటే, ఒక వైపేమో వీళ్ళేమో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. 250 కోట్ల రూపాయల కంటే మీరు చెప్పినట్టుగా దాన్ని అక్కడ వెచ్చించారు. వారి మంచి బాగోగులు చూస్తున్నారు, రోజువారీ వారికి బ్రహ్మాండంగా వాళ్ళు చూసుకుంటున్నారు. అది మన దేశానికే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాబట్టి దాన్ని మనం సరే చూద్దాం. కాకపోతే ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు మన సమ్మయ్య గారు చెప్తున్నట్టుగా 12 కోట్ల రూపాయలు అవాస్తవం చెప్తున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవినీతియే ఈరోజు అడ్డం వస్తుందని చెప్తున్నారు. దశల వారీగా ఇప్పుడు మేము విడుదల చేస్తామని చెప్తున్నారు. పూర్తిగా ఈ విషయంపై నాగయ్య గారు మీరేమంటారు? సమ్మయ్య గారితో మీరు ఏకభిస్తారా, లేకపోతే మీరేమంటారండి? సమ్మన్న గారు మాట్లాడినట్టు సార్, నేను ఒకటి చెప్తున్నా. ప్రభుత్వంలోకి అధికారంలోకి రాకముందు ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు పరిపాలనా విధానం తెలుసు, మీకు కింది స్థాయి నుంచి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాడిని ఎలా పరిపాలనా విధానం చేయాలో తెలుసు, ఆర్థిక పరిస్థితులు తెలుసు, మేమన్నా చేతగాని వాళ్ళమా, మాకు తెలివి లేదా, మాకు జ్ఞానం లేదా అని చెప్పేసి వారే స్వయంగా ప్రకటించారు. మీరు అందరూ చూసారు, రాష్ట్రం అంతా చూసారు. నేను అన్నకు ఒకటే చెప్తున్నానంటే, ఇక రాజకీయ కోణంలో మాట్లాడడం కాదన్నా, దయచేసి మీరు ఒక సర్పంచ్గా, మా తోటి సర్పంచ్గా మీరు ఎవరికి వారు మనం ఒత్తాసు పలుకుంటూ వచ్చే పిల్లులు కావి. స్వయంగా ముఖ్యమంత్రి గారే రాష్ట్రానికి ఉన్నటువంటి
బకాయి నిధులు ఎంత ఉన్నాయో కేసీఆర్ గారు ఆయనలో చేసిన పనులకు గింత బకాయి ఉంది, ఓ గిది శ్వేతపత్రము, ఓ గి బకాయి నేను గిన్ని విడతల్లో ఇస్తున్నా, ఓ గిన్ని లక్షల కోట్లు ఉన్నాయి, గిన్ని వేలే ఉన్నాయి, గిన్ని వందలే ఉన్నాయి అని ఒక మాట ఎందుకు ముఖ్యమంత్రి గారి నోట చెప్పలేకపోతున్నారని నేను ఈ సందర్భంగా అన్నకు అడుగుతా ఉన్నా. ఈరోజు మా గ్రామానికి సంబంధించినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం సంబంధించినటువంటి ఓ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి లెక్క అధికారులు లెక్క తీసుకున్నారు. దాదాపు 6 లక్షల రూపాయలు నాకు రావాల్సి ఉన్నది. ఇప్పుడు అధికారికంగా లెక్క ఉన్నది. మీరు అధికారికంగా లెక్కల్లో ప్రజాప్రతినిధులకి గత ప్రభుత్వమే అంటారు కదా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచులకి మేము గింత ఇవ్వాలి, ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వలేదు, మేము గింత ఇవ్వాలనుకుంటున్నాము, దీనికి విడుదల ఇస్తున్నాము, ఇది వాస్తవము, ఎస్ఎఫ్సి గింత ఉంది, గ్రామ పంచాయతీ నిధులు గింత ఉన్నాయి, గ్రామ పంచాయతీ సర్పంచ్ చెక్లు జనరేట్ చేసే సిస్టంలో అప్డేట్ అయి ఉన్నాయి, గింత ఉన్నాయి అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? మనం సర్పంచులుగా వాదించుకొని మనం సర్పంచులు చెప్పుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంది? మీ ద్వారా ఒకటేసారి అనాల్సింది. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వనరులు సమకూర్చుకొని గత ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం మీరు అంటున్నారు, గత ప్రభుత్వంలో ఆనాటి నుంచి ఉన్నటువంటి ఏ రోజు ప్రజలు కూడా చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని గత ప్రభుత్వంలో మనం చేయగలిగినాం. మీరు చెప్పినట్టుగానే మీరు స్వయంగా మీరు సర్పంచ్గా ఉన్నారు, మీరు కూడా ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వ అధికారుల యంత్రాంగం పిలుపు మేరకే మనం పనులు చేసినాం. మనం అంతా ఒకటే, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. కానీ మీరు గత ప్రభుత్వం అని అంటున్నారు కదా, అప్పుల రాష్ట్రం ఇవ్వాలని చెప్పుకుంటా మీరు ఏ రకంగా మీరు ఇన్ని వనరులు ఇంత నిధులు ఇస్తాము, ఇన్ని సంక్షేమాలు మేము బయలు చేస్తాము, ఇంత విడుదల చేస్తాము, ఇంత నిధులు మేము ప్రజలకు ఇస్తామని చెప్పి మీరు ఎట్లా హామీలు చెప్పడం జరిగిందన్న? ఇది ఒక వాస్తవం కాదా? మనమే స్వయంగా ఉన్నాం కదా. ఇంకోటి, గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పని మీరంటే గత ప్రభుత్వంలో మనం చేసినటువంటి బకాయిల్ని వచ్చిన ప్రభుత్వం తీర్చుకోలేదా? గత సమైక్యాంధ్రంలో ఉన్నటువంటి అప్పుల్ని రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం తీర్చుకోలేదా? మనం సర్పంచ్ గెలిచిన తర్వాత పోయిన సర్పంచ్కి ఎంత బాకీ ఉన్నదో మనం ఇవ్వలేదా? ఇవన్నీ రొటీన్ కార్యక్రమాలు బ్రదర్. మనకు రొటీన్ కార్యక్రమాలు రొటీన్గా, ఇది అభివృద్ధి కార్యక్రమాలు అనేది మనకు రొటీన్గా ఉంటాయి. ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఇంకోటి, నేను సర్పంచానికి ఒకటి చెప్తా ఉన్నా, అధికారం రాకముందు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మి ప్రజలు కానీ సర్పంచులు కానీ రాష్ట్ర ప్రజలంతా ఒక అయోమయానికి గురై వారికి అనుకూలంగా ప్రజా తీర్పిచ్చిర్రు. సరే, గతంలో మనం ఎంత పని చేసినామే కదా, మన ఆత్మధైర్యం మన ఆత్మవిశ్వాసానికి మనకు తెలుసు. ఈనాడు గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులు అనేకంగా అభివృద్ధి చెంది ఇంతకుముందే సోదరన్న యాదన్న చెప్పినట్టు 19వ వార్డు తీసుకొచ్చినామంటే ఈ రాష్ట్రానికి ఎంత కృషి చేసి ఉంటుంది? అది కొంచెం మీరు ఆలోచన చేయాలి. ఒక సర్పంచ్ గా మనం ఇది ప్రకటనలు చేసుకోవడం కాదు. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రతి సర్పంచ్ కి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బకాయి నిధుల్ని గిన్ని ఇవ్వాలని ఒక్క మాట చెప్తే మనం సంతోషంగా ఉంటాం కదా. ఓకే నాగా గారు, ఓకే రైట్, ఇదే విషయంపై మనం ఒక్కసారి రైట్ నాగా గారు, ఎన్నికలు అని అనకుండా వారు బకాయి నిధులు మంజూరు చేసి ఎన్నికలకు పోతే మనమందరం ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి దండాలు పెడతాం కదా. ఎందుకు ఈ బాధ అంతా? ఎస్ నాగా గారు, మనం ఒకసారి రమేష్ పటేల్ గారి దగ్గరికి వెళ్దాం. మీ వాయిస్ ఇప్పుడు క్లియర్ అయింది కదా పటేల్ గారు? రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు బకాయిలు ఇచ్చేంత వరకు మనం ఊకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరు సర్పంచులు కలిసి చేయాల్సిన అవసరం ఉంది. సర్పంచ్ సోదరులు చచ్చిపోయినారు, వాళ్ళకి ఆత్మశాంతి కలగాలంటే, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే, వాళ్ళకి రావాల్సిన బకాయి నిధులు రావాలంటే, మన సోదరులు ఇంకా కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి రావాల్సిన బిల్లులు రావాలంటే మనం ఖచ్చితంగా ఐక్యంగా ప్రభుత్వం ద్వారా మనం బిల్లులు రప్పించుకోవాలి. మన మంత్రుల్ని, మన ఎమ్మెల్యేలని, మన ముఖ్యమంత్రిని, పార్టీలు కాదు, ఎవరైతే ప్రజాప్రతినిధులు మనం గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళకు, సిపిఎం వాళ్ళకు, కమ్యూనిస్ట్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు మీరు సేవ చేయలేదా? మేము కాంగ్రెస్ వాళ్ళకు అన్ని పార్టీలకు మేము కలుపుకొని పని చేయలేదా? ముఖ్యమంత్రి మీకు ఒక్కరికా? అందరికీ ముఖ్యమంత్రి కదా. కాబట్టి ఖచ్చితంగా మా అందరికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్కి ఏమని అడుగుతున్నాం మనం, ప్రతి సర్పంచ్కి. పటేల్ గారి దగ్గరికి వెళ్దాం. పటేల్ గారు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే రావాల్సిన నిధులు ఉన్నాయో 15వ ప్రసక్తి లేదు. ఏదైనా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మీరు ఖచ్చితంగా బకాయిలు ఇచ్చేంత వరకు మనం అంత ఐక్యత ఉండి ప్రభుత్వం ద్వారా రప్పించుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఎస్, మనకు ఖచ్చితంగా మన దగ్గర ఇచ్చేద్దాం. మనం పటేల్ దగ్గరికి వెళ్దాం. పటేల్ గారి దగ్గర తర్వాత నేను కంక్లూడ్ గా మీ దగ్గర వస్తాను. సోమ్య గారు, పటేల్ గారు, ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘ దాని ప్రకారం మనకు రావాల్సిందల్లా 15,000 కోట్ల రూపాయలు, 1,500 కోట్ల రూపాయలకు సంబంధించి అది ఇప్పటి వరకు రాలేదండి. దానికి కేంద్రం ఏమంటుందంటే మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పాలక మండలి లేదు కదా, అందుకోసమే ఇవ్వట్లేదండి. దాని విషయంలో మీరు బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా కేంద్రానికి ఏమైనా దీని విషయంలో మీరు ఎలా స్పందిస్తారండి? రైట్
సార్ గతంలో రావాల్సిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో Yeah. అదొక ప్రాసెస్ అండి. యా అదొక 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సినవి పెండింగ్ ఏవైతే ఉన్నాయో అదొక ప్రాసెస్ అండి. పాలక వర్గం అమల్లో ఉంటే మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందండి. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం. వినబడుతుందండి? యా యా వినబడుతుంది, చెప్పండి సార్ చెప్పండి. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం ఇక్కడ రాష్ట్రాల్లో గ్రామాల్లో పాలక వర్గాలు అమల్లో ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందండి. అది ఈ ప్రభుత్వంలో అయినా గత ప్రభుత్వంలో ఇంకెప్పుడైనా సార్ అదొక కేంద్ర ప్రభుత్వం యొక్క అది పాలసీ అండి. యా ఓకే, ఆ పాలసీ ప్రకారమే అవి నిధులు ఆగిపోయినాయండి. వాటి కోసం మనం ఇక్కడ వీళ్ళు ఎలక్షన్లకు పోకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిలపకుండా మాకు నిధులు ఇవ్వట్లేదు అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక నింద మోపడం తప్పిస్తే దానిలో వాస్తవాలు ఈ పెద్దలకు తెలియదా అండి? అదంతా ఒక ప్రాసెస్ అండి, ఇదంతా ఒక ప్రొసెస్ అనే సంగతి వీళ్ళకి తెలియదా? తెలుసు. కానీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వాన్ని దాని మీద ఒక బురద జల్లే ప్రయత్నం తప్పిస్తే మరి మరొకటి కాదు. ఏమంటే ఖచ్చితంగా ఇక్కడ గ్రామాల్లో పాలక వర్గాలు అమల్లో ఉంటేనే కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల అవుతాయనేది అందరికీ తెలిసిన సత్యం ఇది. ఎస్, ఇదే విషయంపై సమ్మె గారు లాస్ట్ గా కంక్లూడ్ గా దీని అందరికీ సంబంధించింది మీరేమంటారండి? ఇప్పుడు అన్ని ఎవరైతే అందరు అడిగారో ఈ విషయంపై యాజ్ ఏ సర్పంచ్ గా ఒక పార్టీకి అతీతంగా ఈ రోజు గ్రామాల అభివృద్ధి గురించి మీరేమంటారండి? తప్పకుండా సార్, తప్పకుండా నేను మళ్ళొకసారి అందరికి చెప్తా ఉన్నా, మా అన్నలకు అందరికి తెలుసు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే బిల్లులు ఆగినాయి. అదొకటి 100% బాధాకరం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సెటరేట్ చేసి ఒకవైపు జీతాలు, ఒకవైపు ఈ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చెప్పేది మీకు చెప్పినప్పుడు విన్నా ఒకసారి వినండి. సర్పంచ్ ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రి గారు లేదు, ఎలక్షన్ ఏదో దీనికోసం డబ్బులు అందరు బాధనివి. గత ప్రభుత్వం వల్లనే 1200 కోట్ల రూపాయలు అప్పులని చెప్పని మళ్ళీ శ్వేత పత్రం విడుదల చేయాలని మనల్ని డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం దీనిపైన ఫోకస్ పెట్టింది. ఎంత బకాయిలు ఇవ్వాలో గౌరవ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారు దానికి సంబంధించి డిబేట్ తీసుకుంటా ఉన్నారు. ఇలా మనందరం 4 సైడ్ టీవీని అభినందించాలి. సర్పంచుల బాధ తీర్చడానికే మనందరం ఉన్నాం. దీనికి సంబంధించి ఆ బిల్లు వెంటనే విడుదల చేసిన ఎందుకోసమే సర్పంచులు ఇబ్బంది పడతా ఉన్నారనే విడుదల చేసిండ్రు. మీరు మాట మార్చకండి. అది కాంట్రాక్టర్ల కోసం, కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం, కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. సర్పంచుల బాగు కోసం కాదు, దయచేసి గమనించాలి. సర్పంచుల కోసం కాదు, కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం నిధులు విడుదల చేసింది. సమ్మె గారు, రమేష్ గారు, ప్రస్తుతం ఏదైతే యాదవ్ గౌడ్ గారు జాక్ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి లాస్ట్కు కంక్లూడ్గా సార్ యాదవ్ గౌడ్ గారు ప్రస్తుతం 3 విషయాలండి. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏదైతే రావాల్సిన ఫండ్ ఉన్నదో ఇప్పుడు అక్కడ పాలక మండలి అది లేదు కాబట్టి ఆ నిధులు ఆగిపోయాయని చెప్తున్నారు. ఆ నిధులు రాబట్టడానికి అంటే గ్రామాలు అక్కడనే ఉన్నాయి, గ్రామ ప్రజలు అక్కడనే ఉన్నాయి, గ్రామ సమస్యలు కూడా అక్కడనే ఉన్నాయి కాబట్టి ఆ నిధులు కూడా సేకరించడానికి మీ ప్రయత్నం ఎలా చేస్తున్నాయి. కాకపోతే ఇంకో సెకండ్ థింగ్ సార్ యాదవ్ గౌడ్ గారు, కలెక్టర్లని ఎంపీడీఓలని గ్రామాల మౌలిక అవసరాలని తీరుస్తా ఉన్నారు. ఇదే విషయం. ఇంకో సమ్మె గారు ఆగండి. ఇక యాదవ్ గౌడ్ గారు సెకండ్ థింగ్ ఏంటంటే 150 రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వీర్యం చేసేందుకు అయిపోయింది. ఇప్పటికీ ఇప్పుడైనా ఈ ప్రజా ప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. మేము గ్రామ పంచాయతీలలో మేము మొదటి సంధి మొత్తుకుంటున్నది ఇదే. ఒకటి ఏంటంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి. నిధులు ఇచ్చినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అనేది దాని మీద క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చినాం. మహాత్మా గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా
పనులు చేసిన వాళ్ళం అంటే ఈ మొన్న గత ప్రభుత్వంలో మమ్మల్ని క్లియర్ గా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పటికి ఒకటే చెప్తున్నాం. అదే విధంగా గతంలో నిధులు మీరు చెప్పారు, గత ప్రభుత్వం ఇయ్యలేదు, మేము ఇస్తాం, మేము గౌరవంగా చూస్తామన్న ప్రభుత్వంలో మీరు ఇప్పటికీ 17 నెలల సంధి ఎన్నికలు నిర్వహించకపోవడం దురదృష్టకరం. ఇంకొకటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వాస్తవానికి ప్రజలు కంప్లైంట్ చేయాలి. కావలసిన నిధులు కూడా రాకుండా చేసింది ఏంటంటే ఈ ప్రభుత్వం పైన ప్రజలు కేసు 15వ ఆర్థిక సంఘం నుంచి వెళ్ళి ఇంకా ఇన్ని వందల కోట్లు నష్టపోయినామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే నష్టపోయినాం. కాబట్టి దీని మీద కోర్టు పోవాలి, ఈ ప్రభుత్వం మీద అనేది ఉన్నది. సర్పంచులందరికీ ఒక విషయం ఏంటంటే ఒక్కసారి మనం రమేష్ పటేల్ గారు ఏదో చెప్పబోతున్నారు. పటేల్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి సార్. పటేల్ గారు కంక్లూడ్. నుంచి కూడా ఆర్డర్ తీసుకుపోయి ఇచ్చినాము. 3 నెలల్లో కంప్లైంట్ చేయాలి వీళ్ళ పెండింగ్. యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. ఆర్డర్ వేసింది అయినా కానీ హైకోర్టును కూడా ధిక్కరించిన ప్రభుత్వం ఏదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్కటే నిమిషం ఆగండి. యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి. పటేల్ గారు ఏదో చెప్పబోతున్నారు, తర్వాత మీరు కంక్లూడ్ చేద్దరు కానీ. కమాన్ పటేల్ గారు చెప్పండి, సమయం లేదు. గౌడ్ సాబ్ ఇందాక మీరు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా పెండింగ్ బిల్లులు పూర్తి కాకుండా ఎలక్షన్లకు పోయే ప్రసక్తే లేదు. ఎలక్షన్ మనం బహిష్కరించాలి ఖచ్చితంగా. దానికోసం సర్పంచులందరం కలిసి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,769 మంది సర్పంచులను కలుపుకొని పోరాటం చేసి ప్రభుత్వం యొక్క మెడలు వంచాలి. ఈ దద్దమ్మ ప్రభుత్వాన్ని, చేతగాని ప్రభుత్వాన్ని మెడలు వంచి మన హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇదే విషయంపై ఈ రోజు పాల్పంచున్నందుకు ఖచ్చితంగా ఒక హామీ మాత్రం సర్పంచుల ఫోరం అధ్యక్షులకు కానీ, జాక్ అధ్యక్షులకు కానీ, సెక్రటరీ గారికి కానీ ప్రతి ఒక్కరికి ఒక హామీ మాత్రం ఫోర్స్ ఐస్ టీవీ ఇస్తుంది. అలాగే సమ్మయ్య గారు మీకు కూడా ఖచ్చితంగా మీరు ఏదంటే సర్పంచుల విషయంలో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా గ్రామాల విషయంలోనే మాత్రం గ్రామాల అభివృద్ధి ఎలా చేయాలనే దిశగానే ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమం. దీనికి సంబంధించి మరొకసారి ఖచ్చితంగా మీకు ఫోర్స్ ఐస్ టీవీ హామీ ఇస్తుంది. నెక్స్ట్ మరొకసారి డిబేట్ పెడదాం, అందులో ఏమైనా కంక్లూడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు పాల్గొన్నందుకు యాదయ్య గౌడ్ గారికి, సమ్మయ్య గారికి, నరసింహారెడ్డి గారికి, నాగయ్య గారికి, రమేష్ పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక ప్రోగ్రాంతో ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్స్ ఐస్ టీవీ.